దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. సభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి స్వాగతం. శుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే వరకు అక్షర మధుధారలుకు తెలుగు కవిత తొలి పునాది అదే రాజమహేంద్రి. రెడ్డి దొరల విభవాలకు కృష్ణదేవరాయ సభకు అన్నమయ్య రామదాస త్యాగయ వాగేయాలకు గోదావరి కృష్ణ పెన్న తుంగభద్ర వంశధార ఇంద్రకీల దుర్గమ దర్గాల నేల గుణదల తిరుమల శ్రీగిరి అరకులోయ సింహాద్రి పైడి తల్లి అరసవల్లి ఉక్కు ఉప్పొంగు కడలి శుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన పర్వతాలు, జలరాశులు, అపూర్వమైన శిలాజాలు, గుహలు, నదీనదాలు వీటన్నిటినీ చూసినప్పుడు మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంది. మనోల్లాసం కోసం కొందరు చూస్తే మరికొందరు ఇవసలు ఎలా ఏర్పడ్డాయి, వీటి పుట్టుపూర్వోత్తరాలేమిటి, మానవ మనుగడకు ఇవి ఎలా ఉపయోగపడతాయి అనే జిజ్ఞాసతో చూస్తుంటారు. ఈ ఆలోచనలు, సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పరిశోధనలు మొదలవుతాయి. ఏది ఏమైనా మానవ జాతి సంపదకు ప్రతీకలైన వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉన్నది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఓ రాతి ఉద్యానవనం. ప్రకృతి సహజంగా ఏర్పడిన అద్భుతమైన రాతి నిర్మాణాలు ఇవి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రాతి సంపద మనకు లభించిన గొప్ప వరం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఈ నిర్మాణాలు మనకు దర్శనమిస్తాయి. కర్నూలు నుంచి నంద్యాల వెళ్లే మార్గంలో 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఓర్వకల్లు. ఈ మార్గంలో జాతీయ రహదారి చుట్టుపక్కల ఇవి కనిపిస్తాయి. కర్నూలు విమానాశ్రయానికి అతి దగ్గరలో ఉంది. కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్వకల్లుకి రోడ్డు మార్గంలో రావచ్చు. పర్యాటకులను అబ్బురపరిచే ప్రదేశం ఓర్వకల్ రాక్ గార్డెన్. రోడ్డుకి ఇరువైపులా చిత్ర విచిత్రమైన రాతి సంపద మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. నాలుగు నుంచి 10 అడుగుల ఎత్తు వరకు ఈ రాతి శిలలు దారికి ఇరువైపులా పేర్చినట్లు ఎంతో అందంగా కనిపిస్తాయి. సుమారు 207 ఎకరాల విస్తీర్ణంలో ఈ గార్డెన్ ఉంది.
సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ రాతి శిలలు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయంటే ఆశ్చర్యం లేదు. కుటుంబంతో వచ్చి కొన్ని రోజులు గడపాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారి వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఎప్పటివి రాతిశిలలు ఎలా ఏర్పడ్డాయి అని చూస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం గాజు పరిశ్రమలో ఉపయోగించే క్వార్ట్జ్, సిలికా వంటి ముడి పదార్థాలతో ఇవి ఏర్పడ్డాయి. సహజ సిద్ధంగా ఏర్పడినవి కాబట్టి చిత్ర విచిత్ర ఆకృతులతో ఇవి మనకు కనిపిస్తాయి. నీటి ప్రవాహాలు, కొండలు, పేర్చిన రాతి పలకలు, రాతి మెట్లు మనకెంతో ఆనందాన్ని కలిగిస్తాయి. రాళ్లపై రాళ్లు పేర్చిన అపూర్వమైన నిర్మాణాలు, తోరణంలా అలంకృతమైన అపూర్వ శిలలు, రాళ్ల గుట్టలు తెలియని ఒక అనుభూతిని కలిగిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి సౌందర్యానికి ప్రతీకలుగా నిలిచే ఈ శిలా విన్యాసాలు మనకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తాయి. జీవం ఉట్టిపడేలా ఉన్న ఈ శిలల నిర్మాణం సహజ సిద్ధమైనవి. ఈ శిలల విన్యాసం చూస్తుంటే శిలల లోకంలో ఉన్నామా, కలల లోకంలో ఉన్నామా అని అనిపించక మానదు. అందుకే ఈ సుందర విహార ప్రదేశంలో సినీ చిత్ర నిర్మాణం చేసే అవకాశం పుష్కలంగా ఉంది. ఎన్నో చలనచిత్ర నిర్మాణాలు ఇక్కడ జరిగాయి. ప్రకృతిని ప్రేమించే ఆరాధకులు, మానసిక ఆనందాన్ని కోరుకునే పర్యాటకులు ఈ రాతిశిలల వైభవాన్ని, సొగసును చూసి తీరవలసిందే.
ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆనందాన్ని పొందవలసిందే. స్కూలు పిల్లల సందర్శనకు, కుటుంబ సమేత పర్యటనకు అనువైన ప్రదేశం ఓర్వకల్లు రాక్ గార్డెన్స్. నాగరికత తెలియని రోజుల్లో ఆదిమానవుడు అడవుల్లోనూ, కొండల్లోనూ, గుట్టల్లోనూ సంచరించాడు. భావమే తప్ప భాష తెలియదు. ఆకలి వేసినప్పుడు కనిపించిన జంతువును వేటాడి చంపి తినేవాడు. ఆకులు అలములు కట్టుకుని తిరిగేవాడు. కొండల మీద, రాళ్ల మీద బొమ్మలు వేసేవాడు. ఏవేవో లిఖించేవాడు. కాలక్రమేణా నాగరికత తెలిసింది. లిపి నేర్చుకున్నాడు. వస్త్రాన్ని ధరించటం తెలుసుకున్నాడు. ఆహారాన్ని పచనం చేయటం నేర్చుకున్నాడు. తనకు తెలిసిన జీవితాన్ని, తాను వాడుతున్న ఆయుధాలను, ఇతర సంఘటనలను గుర్తులుగా చిత్రీకరించి ఈ తరానికి అందించాడు. ఈ తరం మనిషేమో వాటిని భద్రపరిచి పరిశోధనలు సాగించి ఆనాటి చరిత్రను ఈ తరానికి తెలియజేస్తున్నాడు. అలాంటి ప్రదేశాలను సందర్శించి వాటి పూర్వాపలాలను మనం కూడా తెలుసుకోవాలి. ఆదిమానవుల ఆనవాళ్లు బయటపడిన ప్రదేశం కర్నూలు జిల్లాలోని కేతవరం దగ్గరలోని కొండ ప్రాంతం. ఇక్కడ ఆదిమానవులు నివసించారనడానికి ఆధారాలున్నాయి. వాళ్ళు రాసిన రాతలు, వేసిన చిత్రాలే ప్రముఖమైన ఆధారాలు. కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్లే దారిలో పూడిచెర్ల మీదుగా కేతవరం చేరుకోవచ్చు. పర్యాటకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే కేతవరం కొండలు వేల ఏళ్ల నాటి ఆదిమానవుడి సజీవ సంచారాన్ని మనకు చూపిస్తాయి. వాటి తాలూకు ఆనవాళ్లు స్పష్టంగా తెలుస్తాయి. వారి జీవిత విశేషాలు, ఆచార వ్యవహారాలు, లిపివర్ణ చిత్రాలు అందుకు సాక్ష్యాలు. కేతవరం కొండల్ని చేరుకునేందుకు కొంచెం శ్రమించాలి. ప్రత్యేక మార్గం స్పష్టంగా కనిపించకపోయినా చెట్లు, తుప్పలను దాటి రాళ్ళు, మెట్లు ప్రక్కల నుంచి పైకి వెళ్తే పెద్ద కొండలాంటి బండపై కొన్ని చిత్ర విచిత్ర రీతుల్లో ఎర్ర రంగుతో రాసిన రాతలు మనకు కనిపిస్తాయి. దీన్ని సాహసోపేతమైన యాత్ర అని చెప్పచ్చు. ఇక్కడ కూడా రాతి పలకలు మెట్లుగా అమర్చి ఉన్నాయి. దూరదూరంగా 13 కొండలు కనిపిస్తున్నా ఒక కొండపై ఆదిమానవుల రాతలు ఎక్కువ కనిపిస్తాయి. ఈ ప్రాచీన రాతి చిత్రాలు రకరకాల ఆకృతులతో, అంటే జింకలు, దుప్పులు, మనిషి బొమ్మలు, కప్పలు, చేపలు, ఇంకా గుర్తించలేని పురాతన లిపి, కొన్ని గుర్తులు ఇలా మనకు కనిపిస్తాయి.
ఆనాటి ఆ రాతలు ఎర్రటి రంగుతో, బహుశా ఆకు పసర్లతో, మూలికా రసాలతో వ్రాసి ఉండవచ్చు. తమ వేటకు గుర్తుగా జంతువుల బొమ్మలు వేసి ఉండవచ్చు. అవి ఇన్ని వేల ఏళ్ళు అయినా ఇంకా ఆ ఆనవాళ్లు మిగిలి ఉండడం ఆశ్చర్యకరం. ఇవన్నీ కేతవరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై కనిపిస్తాయి. స్థానికుల సమాచారం ప్రకారం నవాబులు ఏనుగులను కట్టేసిన ప్రదేశం, చిత్తారి గుండ్లు, తొండం గుండ్లు లాంటి ప్రదేశాలున్నాయి. విదేశీ నిపుణులు ఇక్కడి ఈ ప్రాంతాన్ని సందర్శించి లభించిన ఆధారాలను బట్టి ఆదిమానవుల సంచారం ఇక్కడ జరిగిందని స్పష్టం చేశారు. విస్తరించబడిన కొండ అంచులో రక్షణ కోసం వారు నివసించినట్లు, ఆహారం సేకరించినట్లు, ఎండ, వాన, పిడుగుల బారి నుంచి సంరక్షించుకున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని కొండ బిలాలు చీకటితో నిండి లోపలికి వెళ్లలేని స్థితిలో ఉన్నాయి. చరిత్ర పరిశోధకులకు ఈ ప్రాంతం చాలా ఉపయోగపడుతుంది. కొండపై అందనంత ఎత్తున వ్రాసిన రాతలు ఆనాటి ఆదిమానవులు శారీరకంగా ఎంతో ఎత్తుగా ఉండేవారేమో అన్న అనుమానం మనకు కలిగిస్తుంది. అపురూపంగా లభించే ఇలాంటి సందర్శన సాహసంతో కూడినదే అయినా విషయ సేకరణకు, పరిశోధనకు, పర్యాటన విహారానికి ఎంతో ఉపకరిస్తుంది. మన రాష్ట్రంలో మనకు అందుబాటులో ఉన్న ఈ కేతవరం కొండ ప్రాంతం విజ్ఞానయాత్రకు, విద్యార్థుల సందర్శనకు అనువైనది అని చెప్పక తప్పదు. నిత్య జీవితంలో అలుపు అలసటతో, యాంత్రిక జీవనంతో ఆనందాన్ని కోరుకునే వ్యక్తులకు ఊరటనిచ్చి మనోవికాసాన్ని పంచేవే ఇలాంటి సందర్శనీయ స్థలాలు. మన పూర్వీకుల చరిత్రను ఎవరో నిర్మించారా అన్నట్లుగా కనిపించే రాతి కట్టడాలను, వివిధాకృతులతో ఆశ్చర్యపరిచే శిలల వైభవాన్ని చూసి తెలుసుకోవాలన్నా, 10 మందికి చెప్పాలన్నా, అందరికీ ఆనందాన్ని పంచాలన్నా ఓర్వకల్లు, కేతవరం లాంటి ప్రదేశాలను తప్పకుండా సందర్శించాల్సిందే. గుండె నిండా ఆనందాన్ని నింపుకుని ప్రకృతి గొప్పదనాన్ని, ఆ నిర్మాణాల సౌందర్యాన్ని తిలకించి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని మనసులో పదిలపరుచుకుని 10 కాలాల పాటు నింపుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది శభాష్ ఆంధ్రప్రదేశ్. సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే.